అయితే సాయికృష్ణ ఆజాద్ గారు జనసేన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కేసు మీరు హ్యాండిల్ చేస్తుంది కదా, ఎంతవరకు వచ్చిందండి ఇది? అది వచ్చిందండి. దేవుడి దయ వల్ల అంతా బాగా సక్సెస్ అయ్యాము. ఎందుకంటే రీసెంట్గా ఎన్హెచ్ఆర్సీలో పిటిషన్ ఫైల్ చేశాము. ఎన్హెచ్ఆర్సీ వారు మా పిటిషన్ స్వీకరించారు. అదేవిధంగా హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి బీనా గారు రాసిన లెటర్ మీద దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మాకు నోటీస్ వచ్చింది. దాని మీద కూడా మేము త్వరలో వెళ్ళి అటెండ్ అయ్యి ఆధారాలను సమర్పిస్తాము. ఇదే కాకుండా దానికి సంబంధించిన హైకోర్టులో రిట్ కూడా మేము మూవ్ చేస్తూ ఉన్నాము. ఇదే కాకుండా నేషనల్ ఉమెన్ కమిషన్లో కూడా మేము ఫిర్యాదు చేశాము. త్వరలో అది కూడా బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో ఇన్ని రకాలుగా మేము వెళ్తాము. త్వరలో అసెంబ్లీ స్పీకర్ గారిని కూడా కలిసి ఇస్తున్నాం. ఎందుకంటే అతను అసెంబ్లీలో ఒక వీడియో చిత్రీకరించారు. సో అసెంబ్లీ అంటే మనకి దేవాలయం, ప్రజాప్రతినిధిగా అలా చేయకూడదు. దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటారో దాని మీద కూడా మేము కంప్లైంట్ ఇస్తూ ఉన్నాము. 25 కోట్ల గురించి ఏదైతే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాని గురించి సంబంధించిన ఏవైతే వాళ్ళు ఎవిడెన్స్ సమర్పించారో దాని మీద మేము ఛాలెంజ్ చేస్తున్నాము. అదంతా ఫేక్ అని చెప్పి మేము చెప్తా ఉన్నాము. దానికి సంబంధించి 65B కింద ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి మేమే కోరుకుంటున్నాం. ఎలాంటి శిక్షకైనా మా క్లయింట్ రెడీగా ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.